రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో నిందితుల కోసం గాలింపు సాగుతోంది. కేసు పురోగతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం సంచలనం సృష్టించిన ఈ హత్య కేసుకు సంబంధించి సిపి సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. నిన్న సంఘటనా స్థలానికి డీజీపీ సివి ఆనంద్తో పాటు సిపి సజ్జనార్తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తనూజ హత్య కేసుకు సంబంధించి గురువారం అర్ధరాత్రి నిందితులు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆమె కేకలు వేయకుండా నోట్లో గుడ్డ కుక్కడంతో పాటు అంతేకాకుండా చేతులు కట్టేసి ఆ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగదు డబ్బును దోచుకొని వెళ్ళిన తర్వాత నిందితులు ఆమెకు సంబంధించిన చరవాణులు కూడా తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి బయటపడేసి వెళ్లారు సమీపంలో ఉన్న పార్కులో. ఆ తర్వాత గోడ వెనుక విభాగం నుంచి దూకేసి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడి నుంచి ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అక్కడ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోయినట్లు కూడా పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా ప్రాథమికంగా గుర్తించారు. అయితే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీన్ని సవాల్గా కూడా తీసుకున్నారు. ఎందుకంటే నేపాలీ దొంగలు ఈ తరహాలో చోరీ చేయడం తరచు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ గతంలో జరిగిన సంఘటనలో కూడా పోలీసులు మొత్తం కూడా అంచనా వేస్తున్నారు. నిందితులంతా కూడా నేపాల్కి సంబంధించిన కొంతమంది ఈ విధంగా ఇంట్లో పనివాళ్ళగా కుదిరి ఆ తర్వాత నమ్మకం పెంచుకొని ఆ తర్వాత ఈ విధంగా హత్య చేసి ఇంట్లో అందిన కాడికి దోచుకొని వెళ్ళడం కూడా గతంలో ఇటీవల జరిగిన చోరీలను కూడా బట్టి తెలుస్తుంది. అయితే ఇందులో కూడా కల్పన అనే నిందితురాలు వినయ్ రంజన్ రే ఇంట్లో పని మనిషిగా కూడా కుదిరింది. ఏడాది క్రితం ఆమె పని మనిషిగా కుదిరింది. వినయ్ రంజన్ రే అమ్మ అనారోగ్యంతో ఉండడంతో ఆమెకు సేవ చేయడానికి కల్పనను పనిలో పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పటికీ ఈమె నమ్మకంగా ఉండడంతో అదేవిధంగా పని మనిషిగా కూడా కొనసాగిస్తున్నారు. అయితే వినయ్ రంజన్ రే తన వైద్యం కోసం బెంగళూరు వెళ్ళారు. ఆ తర్వాత ఇంట్లో ఆయన కుమార్తెలు ఇద్దరు కూడా ఉన్నారు, తల్లి కూడా ఉంటుంది. మొదటి అంతస్తులో వీళ్ళు ఉంటున్నారు, రెండో అంతస్తులో పిల్లలు ఉంటున్నారు. అయితే ఇంట్లోనే కల్పన ఒక గది తీసుకొని ఆమె పని మనిషిగా కూడా ఉంటుంది. అయితే ఇదే అదునుగా భావించిన కల్పన పక్కా రెక్కి నిర్వహించింది. ఆ మేరకు ఆమెకు సంబంధించిన ఇద్దరు అంటే అందులో ఈ చోరీలో పాల్గొన్న ఇద్దరు మగవాళ్ళు కూడా అంటే ప్రస్తుతం అయితే పోలీసులు ముగ్గురు ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. మొత్తం ముగ్గురు మగవాళ్ళు కల్పన మొత్తం కలిపి నలుగురు కూడా ఈ చోరీ చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ మేరకు సీసీ ఫుటేజ్ ద్వారా కొన్ని దృశ్యాలు కూడా సేకరించారు. ఇప్పటికే పోలీసుల సంఘటన స్థలంలో మొత్తం క్లూస్ టీమ్ అంతా కూడా మొత్తం అక్కడికి వచ్చి సంఘటన మొత్తం అన్ని కూడా ఆధారాలు సేకరించింది. అయితే ఈ క్లూస్ టీమ్ ఆధారంగా నిందితులు పాత నేరస్తులు అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కల్పనకు సహకరించిన ఆ ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కూడా పాత నేరస్తులుగా గుర్తించారు. గతంలో వాళ్లకు చోరీ చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. దాన్ని బట్టి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కల్పన పక్కా రెక్కి నిర్వహించి ఆ మేరకు ఆ తర్వాత మిగతా ఇద్దరు లేదా ముగ్గురు నిందితులు అనుమానిస్తున్నట్టు కూడా వాళ్ళకు కూడా మధ్యాహ్నం వచ్చి రెక్కి నిర్వహించి ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించి 1:30-2 గంటల సమయంలో తనూజను మొత్తం నోరు కుక్కేసి ఆ తర్వాత చోరీ చేసుకొని పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంట్లో ఆయన ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా కూడా ఈ విధంగా మొత్తం నిందితులంతా కూడా పక్కాగా వివరించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఏడాదిగా కూడా కల్పన అదే ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆమెకు మొత్తం ఇంట్లో ఏంటి అనేది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా మొత్తం తెలుసు కాబట్టి ఆ మేరకు రెండో అంతస్తులో ఉన్న వాళ్ళ కుమార్తెలకు ఎలాంటి శబ్దం వినిపించకుండా ఈమె నోరు కుక్కేసి ఆ తర్వాత చేతులు కట్టేసి ఇంట్లో నుంచి మొత్తం అందిన కాడికి దోచుకొని వెళ్ళినట్టు కూడా తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే కొన్ని బృందాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 10 బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిందితులు నేపాల్ పారిపోవడానికి కూడా ప్రయత్నిస్తారు కాబట్టి ఆ మేరకు నేపాల్ సరిహద్దు వెళ్ళేలోపే పోలీసులు విమానాల ద్వారా నేపాల్ సరిహద్దు కూడా చేరుకున్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందుకంటే పోలీసులు ఎంతో కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సవాల్ దీని ఈ చోరీని కూడా సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే మాజీ డీజీ సతీమణి హత్యకు గురైంది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం కలకలం రేపింది, సంచలనం కూడా సృష్టించింది. అయితే సజ్జనార్ మాత్రం ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు, ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంట్లో పని వాళ్ళని పెట్టుకునే సందర్భంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు పలు సందర్భాల్లో కూడా చెప్పారు. గతంలో పనివాళ్ళుగా కుదిరి నమ్మకం కుదుర్చుకొని ఆ తర్వాత హత్యలు చేయడం, ఆ తర్వాత డబ్బులు దోచుకుపోవడం, ఇక్కడైతే నోట్లో గుడ్డ కుక్కిన తర్వాత ఆమె ఊపిరాడక చనిపోయినట్టు కూడా అనుమానిస్తున్నారు. అయితే కొన్ని సంఘటనల్లో మాత్రం నేపాల్గా నుంచి వచ్చి పనివాళ్ళుగా కుదిరి ఆ తర్వాత నమ్మకం చొరగని యజమానులను నమ్మకం చొరగని ఆ తర్వాత అవసరమైతే యజమానులను చంపేసి ఆ తర్వాత అక్కడున్న డబ్బు నగదు దోచుకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అంత నమ్మకం కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు ఆ తర్వాత చోరీ చేసి అందిన కాడికి ఎత్తుకెళ్ళడం కూడా తరచూ
ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలు, కరీంనగర్ అక్కడ ప్రాంతాల్లో కూడా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పారు, ఎవరైనా పని వాళ్ళను ఇంట్లో 10 సమయంలో కుదుర్చుకునే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన వివరాలు పోలీసులకు అందించాలని చెప్పి కూడా సూచించారు. అంతేకాకుండా నేపాల్ పని వాళ్ళ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు చెప్పారు, గతంలో చెప్పారు, నిన్న సజ్జనార్ కూడా చెప్పారు. ఒకవేళ వాళ్ళు పని వాళ్ళుగా ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ, వాళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి కూడా సజ్జనార్ అదే విషయం చెప్పారు. ఆమె ఏడాది క్రితం పనిగా కుదిరినప్పటికీ ఆమె ఇతరుల సహాయంతో, ఇతర నిందితుల సహాయంతో మొత్తం ఈ చోరీకి పాల్పడింది. ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ అవసరం అదును కోసం వేచి చూసిన తర్వాత ఈ చోరీకి పాల్పడింది. ఈ చోరీకి పాల్పడి మిగతా ఇద్దరు ముగ్గురు నిందితుల సహాయంతో కూడా ఈ చోరీకి పాల్పడిందని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు సజ్జనార్ కూడా ప్రకటన వెలువరించారు. ఎవరైతే పని వాళ్ళని పెట్టుకుంటున్నారో ముఖ్యంగా నేపాలీల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. మధ్యలో వాళ్ళను గమనిస్తుండాలి, వాళ్ళకి వ్యవహార శైలి, వాళ్ళు ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సజ్జనార్ సూచించారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి నిందితులు నేపాల్ సరిహద్దు, అంటే మన ఉత్తరప్రదేశ్ లేదా లక్నో లేదా బీహార్ మీదుగా నేపాల్ సరిహద్దులకు చేరుకొని అక్కడి నుంచి నేపాల్కు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఆ మేరకు నిందితులు వెళ్ళకముందే అక్కడ స్థానిక పోలీసులు, బీహార్ సరిహద్దులో ఉండే స్థానికుల పోలీసుల సహాయంతో పాటు అక్కడున్న స్థానికుల కొంతమంది, అక్కడ స్థిరపడిన నేపాల్కి సంబంధించిన వాళ్ళతోనూ కూడా పోలీసులు టచ్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చోరీ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, వీళ్ళకి సంబంధించిన కొంతమంది ముఠాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు గుర్తించారు, కొంతమంది నేపాల్ ముఠాలు ప్రత్యేకంగా ఇక్కడ చోరీల కోసమే వచ్చి ఇక్కడ పనివాళ్ళుగా కుదిరి వాళ్ళతో యజమానులతో నమ్మకం కుదుర్చుకొని ఆ తర్వాత మిగతా ఎవరైతే ఈ చోరీలో సిద్ధహస్తులు ఉంటారో వాళ్ళ సహాయంతో కూడా చోరీలకు పాల్పడిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ మేరకు ఇప్పటికే నిందితులుగా ఉన్న కొంతమంది జాబితాను పోలీసులు కూడా సేకరించారు. వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరించి వాళ్ళతో ఈ నిందితులు ఏమైనా టచ్లో ఉన్నారని దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే నేపాల్ సరిహద్దుకు పోలీసులు చేరుకున్నారు కాబట్టి అక్కడ మఫ్టీలో కూడా నిఘా ఉంచారు. వాళ్ళు ఒకవేళ అక్కడ సరిహద్దు దాటే లోపలనే వాళ్ళు పట్టుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. గతంలో జూబ్లీ హిల్స్లోనే ఒక చోరీ చోటు చేసుకుంది. దాదాపు 1 కోటికి పైగా కూడా నగదు బంగారం అపహరించుకుపోయారు నేపాల్ దొంగలు. ఆ సమయంలో జూబ్లీకి సంబంధించిన బంజారీకి సంబంధించిన పోలీసులు నేరుగా నేపాల్ వెళ్ళి అక్కడ పోలీసుల సహాయంతో నిందితులను కూడా పట్టుకొని వచ్చారు. ఎందుకంటే భారత్కు నేపాల్కు మధ్య అంటే నిందితుల అప్పగింత విషయానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ లేదు. అయితే అనాధికారికంగా పోలీసులు అక్కడ పోలీసులతో సహకారం తీసుకొని అక్కడున్న సొత్తు రికవరీ చేయడము, వాళ్ళని వీలైనంత మేర పట్టుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిందితుల అప్పగింత విషయానికి సంబంధించి ఇప్పటికీ కొంత క్లారిటీ లేదు కాబట్టి దాని విషయంలో కూడా పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే నిందితులు నేపాల్ సరిహద్దుకు వెళ్ళకముందే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి కూడా శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అప్పటికే నేపాల్ సరిహద్దు వరకు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముమ్మరంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ టు యూ లక్ష్మి.